వాట్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏమొస్తుందంటే చూడండి, ఏం, ఏంటి అన్న మీనింగ్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, వాట్ అన్నదానికి మనం దేనికి ఉపయోగిస్తాం అసలు వాట్ని? దీన్ని విషయం అడగడానికి, మనం ఏదైనా ఒక విషయం అడగడానికి, ఒక వస్తువు గురించి అడగడానికి మనము వాట్ అని మనం ఉపయోగిస్తాం అనమాట. చూడండి, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? మీ క్వాలిఫికేషన్ ఏంటి? నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్స్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి? మీరు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు? తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే వెన్ అంటే ఎప్పుడంటే కాలం గురించి అడగడానికి. సింపుల్గా వెన్ యొక్క యూసేజ్ ఏంటంటే కాలం గురించి అడగడానికి, ఒక పని ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి మీరు వెన్ అనేది ఉపయోగిస్తారనమాట. తర్వాత చూడండి, దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనమాట. వెన్ డు యూ గో టు టెంపుల్? వెన్ డు యూ గో టు టెంపుల్? మీరు టెంపుల్కి ఎప్పుడు వెళతారు? రైట్. నెక్స్ట్, వెన్ విల్ యూ కంప్లీట్ దిస్? వెన్ విల్ యూ కంప్లీట్ దిస్? నువ్వు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? నెక్స్ట్ వన్, థర్డ్, వేర్ అంటే ఎక్కడ, అంటే ఒక పని ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి, ఎక్కడో తెలుసుకోవడానికి మనము వేర్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. వేర్ ఈజ్ మై మొబైల్? వేర్ ఈజ్ మై మొబైల్? ఓకే, యువర్ మొబైల్ ఈజ్ హియర్. ఆన్సర్ కూడా అలా చెప్పాలి. వేర్ ఈజ్ మై మొబైల్? యువర్ మొబైల్ ఈజ్ హియర్. నీ మొబైల్ ఇక్కడే ఉంది. ఓకేనా? తర్వాత వేర్ విల్ యూ గో టుమారో? రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? వేర్ విల్ యూ గో టుమారో? నేను టుమారో ఐ విల్ గో టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి రేపు వెళతాను. సో ఇలా క్వశ్చన్స్ అడగటం, ఆన్సర్ చెప్పడం అనమాట. నెక్స్ట్, వై అంటే ఎందుకు, ఒక పని జరిగిన కారణం తెలుసుకోవడానికి, ఒక పని ఎందుకు జరిగిందో కారణం తెలుసుకోవడానికి అనమాట. చూడండి ఇక్కడ, వై ఆర్ యూ క్రయింగ్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్? ఓకే. వై ఆర్ యూ వాచింగ్ మూవీ నౌ? నువ్వు సినిమా ఎందుకు చూస్తున్నావు? నెక్స్ట్ వన్, విచ్ అంటే ఏంటంటే చాయిస్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. విచ్ పక్కన మీరు ఎప్పుడు కూడా మీరు పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ పెట్టాలన్నమాట. విచ్, పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్, తర్వాత COLO, యువర్, కలర్, ఏదైనా మీరు పెట్టాలన్నమాట చాయిస్ తెలుసుకోవడానికి. తర్వాత విచ్ వన్ డూ యూ వాంట్? నీకు ఏది కావాలి? విచ్ వన్ డూ యూ వాంట్? దిస్ వన్ ఆర్ దట్ వన్? ఇది కావాలా అది కావాలా? విచ్ వన్ డూ యూ వాంట్? ఐ వాంట్ దట్ వన్. నాకు అది కావాలి. నో ఐ వాంట్ దిస్ వన్. నాకు ఇది కావాలి. ఓకే. సో విచ్ వన్ డూ యూ వాంట్? దిస్ వన్ ఆర్ దట్ వన్? మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఐ వాంట్ దట్ వన్, ఐ వాంట్ దిస్ వన్, అలా మీరు ఆన్సర్ చెప్పేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వన్, హౌ అంటే ఎలా, అంటే ఒక పనిని జరిగిన విధానాన్ని లేదా పని జరిగిన పద్ధతిని తెలుసుకోవడానికి హౌ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? హౌ అంటే ఎలా. చూడండి ఇక్కడ, హౌ అంటే ఒక పని జరిగినప్పుడు మీరు అడుగుతాం అనమాట, హౌ కమ్? ఎలా? హౌ కమ్ ఎలా అనమాట. చూడండి ఇక్కడ, హౌ డిడ్ యూ కమ్? నువ్వు ఎలా వచ్చావు? తర్వాత ఇవి కాకుండా ఇంకొక 3 ఉంది అనమాట. హూ అంటే ఎవరు, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు. నెక్స్ట్, హూమ్ అంటే ఎవరికి లేదా ఎవరినైనా మీనింగ్ వస్తుంది. హూమ్ డూ యూ వాంట్? ఎవరు కావాలి నీకు? హూమ్ డూ యూ వాంట్ టు టాక్? ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అలా అనమాట. అలా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత హూజ్, ఇది చాలా ఇంపార్టెంట్. హూజ్ అంటే ఎవరిది.